హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పగలుగుతారా? సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఈ దినము ఆయన సన్నిధిలో చేరి ఉన్న మనం అందరము కూడా ఆశీర్వదించబడిన వారు. ఈ మాసం యొక్క మొదటి దినము ఈ 2021 సంవత్సరం యొక్క చివరి మాసము డిసెంబర్ మాసం యొక్క మొదటి దినములోనికి ప్రభు సన్నిధికి చేరి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందనాలు తెలియపరుచుకొని క్రీస్తు ప్రేమను పంచుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. నా ప్రియులారా, ఇంతవరకు చక్కటి కీర్తనల ద్వారా ప్రభుని పాడి కనపరిచిన, స్తుతి ఆరాధన ద్వారా ప్రభుని స్తుతించాము, ఆయన ప్రసన్నతను అనుభవించాము. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యపు వెలుగులో నుంచి మనతో మాట్లాడబోతూ ఉన్న సమయం. ఆమేన్. ఈ మాసము ప్రభు ఏ మార్గంలో మనల్ని నడిపించబోతున్నాడో, ఏ మాటల చేత మనల్ని బలపరచబోతున్నాడో, మనలో మార్చుకోవలసిన వాటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. ఆది కాండము 24వ అధ్యాయము మొదటి వాక్యం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అల్పుడనై ఉన్న నన్ను మరుగుపరచటేసయ్యా, మీరు ప్రత్యక్షమవ్వండి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును నీ బిడ్డలకు దయచేయండి. నీ మాటలు నాయన ధారాళముగా వినిపించబడకుండా అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాన్ని ప్రత్యేస్తున్నాను. మీ ఆత్మ మా మధ్యలో క్రియ చేయనివ్వండి. నన్ను మరుగుపరిచి ప్రత్యక్షమవ్వండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా తండ్రి అయిన అబ్రహాము గారి గురించి ఒక శ్రేష్టమైన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు మనం చదువుకున్నాం. అసలు దేవుని బిడ్డలకు మూల పురుషుడే ఎవరైతే అబ్రహాము గారు. మీరు గమనించండి, ప్రభు పలు పర్యాయములు తెలియపరుస్తూ ఉంటాడు. నేను అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడిని. నేను ఆదాము దేవుడిని, అమ్మదేవుడిని అని ప్రభు ఎక్కడ చెప్పరా. నేను నోవాహు దేవుడిని ప్రభు ఎక్కడ చెప్పలా. నేను హనోకు దేవుడిని ప్రభు ఎక్కడ చెప్పలా. మరి దేని గురించి, ఎవరి గురించి చెప్పాడంటే, మొదటిగా ప్రభు చెప్పిన మాట, నేను అబ్రహాము దేవుడను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రభుని అంగీకరించిన, ఆయన రక్తము చేత కడగబడిన, నీటి ద్వారా బాప్తిస్మం పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించవలసినది ఏంటంటే, నేను అబ్రహాము సంతానము. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. నేను అబ్రహాము సంతానము, మా తండ్రి అబ్రహాము. అందుకే విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. ఆయన గురించి ఈ 24వ అధ్యాయంలో మొదటి చరణంలో చెప్పబడిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే, అబ్రహాము గారు
కానీ అన్ని విషయములలోనూ దేవుడు అబ్రహాముని ఆశీర్వదించెను. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. అన్ని విషయములలోనూ దేవుడు అబ్రహాముని ఆశీర్వదించెను. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కానివ్వండి, భూలోకంలో కానివ్వండి, అన్ని విషయములలో ఆశీర్వదించిన వాడు ఎక్కడన్నా కనబడుతుందా అని అంటే 99% కనపడదు. అన్ని విషయములలో నేను ఆశీర్వదించబడ్డానండి అని ఎవడైనా చెప్పగలుగుతాడా? తన గురించి స్టేట్మెంట్ అంటే ఎప్పుడు చెప్పలేరు. ఒకడికి మంచి ఐశ్వర్యం ఉంటుంది కానీ సరి అయిన ఆరోగ్యం ఉండదు. ఒకడికి మంచి ఆరోగ్యం ఉంటుంది, సరైన ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యము ఆరోగ్యం ఉంటుంది, మనస్సులో నెమ్మది ఉండదు. మనస్సులో నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, కానీ గర్భఫలం ఉండదు. ఇలా ఏదో ఒక విషయములలో ఏదో ఒక ఆశీర్వాదము పోగొట్టుకున్నవాడే మిగిలిపోయాడు. ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి కోల్పోయిన వాడే మిగిలిపోయాడు. నా ప్రియులారా, ఒక గొప్ప పేరు గారిచిన ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన పేరు, ఆయన వివరాలు చెప్పేదానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కనుక బహిరంగంగా వివరాలు చెప్పలేదు. కానీ ఆయనకున్న ఆస్తి ఎంతంటే ఇంచుమించు 100 తరముల వరకు ఉద్యోగానికి వెళ్ళకుండా, వ్యాపారానికి వెళ్ళకుండా, పని చేయకుండా కూర్చొని ఇంట్లో తింటే కూడా 100 తరముల వరకు కూడా తరగని ఆస్తి ఉంది ఆయన దగ్గర. 100 తరాలు కూర్చొని తిన్నా కూడా తన ఆస్తి కరిగిపోదు, అంత ఆస్తి ఉంది. కానీ అతనికి గర్భఫలం లేదు. మరి 100 తరాలు ఏం కూర్చొని తింటారు అంటే తన సంతానము తినాలి, తన తరతరముల వారు, తన తరతరముల వారు ఆస్తిని అనుభవించాలి. అంత ఆస్తి ఉంది కానీ అనుభవించేదానికి సంతానమే. ఇలా ఏదో ఒక విషయములలో మానవుడు ఏదో ఒక ఆశీర్వాదాన్ని కోల్పోయిన వాడే. అన్ని విషయములలో ఆశీర్వదించబడిన వాడు ఎవడు లేడు. పరిశుద్ధ గ్రంథములో కూడా ఈ 66 పుస్తకాలలో మరలా ఎవరి గురించి కూడా ఈ మాట చెప్పబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎవరి గురించి ఈ మాట చెప్పలేదు పరిశుద్ధ గ్రంథంలో. ఈ స్టేట్మెంట్ మరి ఎవరి విషయంలో కూడా ఇవ్వబడలేదు. ఓన్లీ వన్, అబ్రహాము. అతని గురించి మాత్రమే చెప్పబడిన ఒక స్టేట్మెంట్. దేవుడు అబ్రహాముని అన్ని విషయాలలో ఆశీర్వదించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి మాసములలో, ఈ డిసెంబర్ మాసంలో, ఈ 2021వ సంవత్సరం యొక్క ఈ ముగింపు మాసములలో దేవుడు ఆశీర్వదించే ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నీవు అన్ని విషయములలో ఆశీర్వదించబడి ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక విషయములలో ఈ 11 మాసములు, ఒక మాసములలో సమాధానం లేదయ్యా, ఒక మాసములో నెమ్మది లేదయ్యా, ఒక మాసములో ఆరోగ్యం లేదయ్యా, ఒక మాసములో ఐశ్వర్యం లేదయ్యా, ఒక మాసములలో కుటుంబము కూలిపోయిందయ్యా, ఒక మాసములలో మా చేతుల కష్టార్జితము శాతంగా మారిపోయిందయ్యా, ఒక మాసములలో మా కుటుంబంలో సరైన ఆహారం లేకుండాదయ్యా, ఒక మాసమంతా ఆరోగ్యం కాలిపోయి హాస్పిటల్ పాలైపోయామయ్యా అని చెబుతున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12వ మాసంలో, ఈ ముగింపు మాసములలో నా ప్రభు ఆశిస్తున్నది ఏంటంటే, అన్ని
విషయములలో నీవు ఆశీర్వదించబడిన వాడుగా ఉండాలి. అన్ని విషయములలో నీవు ఆశీర్వదించబడిన దారువుగా నీవు ఉండాలి. మన దేవుడు దేని కొరకు మనం పిలుచుకున్నాడంటే ఆశీర్వాదములకు వారసులకు ఆయన పిలుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పించబడిన జీవితము జీవించడానికి దేవుడు మనలను పిలవలా. అసలు ఆయన పిలిపే ఏంటంటే మనము ఆశీర్వదించబడిన వారముగా ఉండాలి అని. మనం వేదన పడాలనో, మనము నిట్టూర్పు కాల్చాలనో, మనము దుఃఖపడాలనో, దరిద్రమైన జీవితం మనము జీవించాలన్నది దేవుడి ఉద్దేశము కాదు. అది దేవుని ఇష్టము కూడా కాదు. అందుకే ప్రభు అంటాడు, ఇశ్రాయేలీయులు కన్నీరు కాల్చుట నేను చూడలేదని అన్నాడు. వసంత అంటాడు, వాళ్ళు నిట్టూర్పు కాల్చుతున్నారు, వెళ్ళరామా ఎందుకు వాళ్ళు వినిపించారు. అంటే మన దేవుడు మనలను శపించడానికి, లేకపోతే మన జీవితాన్ని కూలిపోచేయడానికి, మన దేవుడు మనకు రోగాన్ని తెచ్చిపెట్టడానికి, మన జీవితంలో పతనం చేయడానికి ఆయన మనల్ని పిలవలేదు. కానీ మరి ఎందుకు పిలిచాడయ్యారంటే నిన్ను సంపూర్ణమైన ఆశీర్వాదముతో నింపుట కొరకు ఆయన పిలిచినాడు. ఎలాంటి ఆశీర్వాదం అయ్యంటే అన్ని విషయములలో ఆశీర్వాదం. ఈ దినం మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. గడిచిన 11 మాసములలో ఏ ఏ ఆశీర్వాదం అయితే మీరు కోల్పోయారో ఆ ఆశీర్వాదములన్నింటినీ కూడా ఈ 12వ మాసంలో నా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమెను విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఏ విషయమైతే నువ్వు బాధపడ్డావు, ఏ విషయమైతే నువ్వు కన్నీరు కార్చావు, ఏ విషయమైతే నువ్వు దుఃఖపడ్డావు, ఆ విషయములన్నింటిలో కూడా నా దేవుడు ఈ 12వ మాసంలో నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే అన్ని విషయములలో ఆశీర్వాదం. ఒకవేళ మీరు కూడా చెప్పవచ్చు, మేము ఫిబ్రవరి మాసంలో చాలా సంతోషంగా ఉన్నామండి, కానీ మార్చి మాసంలో మా జీవితాలు అంత కన్నీరు మున్నీరుగా మారిపోయిందండి. గత సంవత్సరంలో మేము ఎంతో ఐశ్వర్యంగా ఉన్నామండి, ఈ 2021 సంవత్సరంలో దరిద్రతను అనుభవించామండి. చాలా మంది చెప్పే సాక్ష్యం విన్నాను. ఈ కరోనా వచ్చిన తరువాత సరిగా అనుకున్నది వండుకొని తినే స్తోమత కూడా లేని పరిస్థితికి మేము దిగిపోయామయ్యా. అసలు ఎంత దరిద్రతను అనుభవించామంటే, అసలు అంత దరిద్రతను అనుభవించామండి. బాడుగులు కట్టుకోలేక, సీట్లు కట్టుకోలేక, వడ్డీలు కట్టుకోలేక, అసలు మా జీవితాలన్నీ కూడా కన్నీరు ఉండే, నీకు అయిపోతుందేమో మా జీవితం అని అనుకున్నామండి అని చెప్పిన వాళ్ళు కోకల. యూట్యూబ్లో ఈ దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలు ఎవరైనా సరే, ప్రభు మీతో కూడా చెప్తూ ఉన్నమాట, నా ప్రభు ఈ మాసంలో అన్ని విషయాలలో మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నా. చేతులెత్తి చెప్పండి గట్టి. అన్ని విషయాలలో ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. అరాకొర ఆశీర్వాదాలు కాదు. ఒక విషయంలో నేను ఆనందపరిచి, ఒక విషయంలో దుఃఖపరిచే ఆశీర్వాదం కాదు. ఒక విషయంలో నేను ఆనందింపజేసి, ఒక విషయంలో ఏడిపించే ఆశీర్వాదం కాదు. ఒక మాసము ఐశ్వర్యము, ఒక మాసము దరిద్రము కాదు. ఈ మాసంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇది మొదలుకొని అన్ని విషయములలో అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా నేను నిన్ను ఆశీర్వదింపజేస్తాను. అన్ని విషయాలలో నేను ఆశీర్వదింపజేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు అన్ని విషయములలో మనం ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? అన్ని విషయములలో అబ్రహాము ఆశీర్వాదం పొందిన దానికి కారణం ఏంటో అది మనం తెలుసుకొని అది చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందండి? అబ్రహాము గారు ఆశీర్వదించబడటానికి అస్సలు కారణం ఏంటో
అది తెలుసుకొని దాన్ని గ్రహించి అది నీవు చేయాలి. అది ఏంటి అని నువ్వు గ్రహించినప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో అని దాన్ని గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉంది, బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉంది, దానికి తగిన అకౌంట్ ఏటీఎం కార్డు నీ దగ్గర ఉంది. అయ్యా 1,00,000 రూపాయలు నాకు వచ్చేసిందని ఆనందపడితే సరిపోద్దండి. 1,00,000 రూపాయలు వచ్చేది నాకు దిగులేం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని సరిపోద్దా? ఆ డబ్బు నీ చేతికి రావాలంటే దానికి సరైన పిన్ నెంబర్, సరైన పాస్వర్డ్ నువ్వు వేస్తే కానీ ఆ డబ్బులు నీ చేతికి రావు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టి. ఆ ఏటీఎం కార్డు నెంబర్ నాకు తెలియదు, నేను మర్చిపోయినా కానీ ఆ 1,00,000 రూపాయలు నాదే అంటే నీ భ్రమ. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయల డబ్బులు నీదే, కానీ ఆ అమౌంట్ నీ చేతికి, ఆ డబ్బు నీ చేతికి రావడానికి అస్సలు ప్రాముఖ్యమైన నీ పాస్వర్డ్ ఏంటో, నీ ఆ పిన్ నెంబర్ ఏంటో నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలా మందికి ఆ పిన్ నెంబర్ కలుపుని ఏదేదో నొక్కి లాక్ అయిపోతాయి కార్డు. చాలా బోల్డ్ అని చేసి చూశాను. 2 1 2 3 వేయండి, రాలేదమ్మా అది అనుకుంటానండి. 4 సార్లు నొక్కితే అది లాక్ అయిపోద్ది అంతే. కరెక్ట్ అయిన పాస్వర్డ్ నీకు తెలియకపోతే, కరెక్ట్ అయిన పిన్ నెంబర్ తెలియకపోతే నీ డబ్బులు కూడా నీ చేతికి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంతే. అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా అన్ని విషయాలు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ అబ్రహాము ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటో అది నువ్వు గ్రహించి దాన్ని పాటించినప్పుడు ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, అబ్రహాము గారిలో అనేకమైన సుగుణాలు ఉన్నాయి. అబ్రహామును ఆశీర్వదించబడటానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఈ పూట ఒకే ఒక మాట మాత్రం తెలియపరుస్తారు. అబ్రహాము గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఒకటి, పరిశుద్ధ గ్రంథంలో చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వాక్యం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదము? లాటరీ టికెట్లు దొరుకుతుందా? ఏంటి, కొంతమంది ఏం అర్థం కానప్పుడు షీట్లు రాసేస్తారు. ఊరికి పదమో వద్దా? ఎందుకన్నా అర్థం కాదు, సీట్ నేను ఒకటి సీట్ ఎత్తురా, ఆ వెళ్ళు అంటే దాని ఆధారం తీసుకెళ్ళిపో. ఏమండి, అట్లా అసలు ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? అబ్రహాము గారు అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. ప్రభు చెప్తున్న మాట, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు ఆశీర్వాదమైన జీవితం జీవిస్తావు. ఇదైనా పరిశీలన చేయండి. ఎంతమంది నేను ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తున్నానని మనస్సాక్ష్యం చొప్పున మీరు చెప్పండి. గుండె మీద చేతులు పెట్టుకొని నేను అన్ని విషయంలో ఆశీర్వదించబడి ఉన్నానని చెప్పగలిగిన దమ్ముంది ఎవరికన్నా? మీ మౌనం నశించును గాక, నోరు తెరవబడును గాక. గుండె మీద చేయాల్సిపోయి నాకేమండి నేను బాగానే ఉన్నాను, అన్ని విషయంలో ఆశీర్వదించమని చెప్పండి. ఎవరున్నారండి? ఆ స్థితిలో నువ్వు ఉన్నావనే ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నా.
ఏమని అంటే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్లుగానే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనము కూడా అబ్రహాం సంతానం కనుక, మనము కూడా అబ్రహాంని ఎలా పిలుచుకున్నాడో మనల్ని కూడా పిలుచుకున్నాడు కనుక. అందుకే పాడతాం, అబ్రహాము దేవుడే నా దేవుడు, విశ్వాసులకు తండ్రిగా అతడు నిలచెను. అబ్రహాము మన తండ్రి. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే స్తోత్రం చెప్పు గట్టిగా. ఎప్పుడు అబ్రహాములో ఉన్న లక్షణం ఏంటో అది నువ్వు గ్రహించాలి. ప్రియులారా జాగ్రత్తగా వినండి. అబ్రహాము వారి యొక్క తండ్రి గారు తెరాహు. వారు పని ఏంటంటే విగ్రహాలు చేసి, విగ్రహాలకు పూజలు చేసి, విగ్రహాలను ఆరాధించి, ఆ విగ్రహాలను చేసి అమ్ముకునేది వారి యొక్క ఉద్యోగం, వారి జాబ్ అది. అంతే. ఒక దినము అబ్రహాము గారి యొక్క తండ్రి గారు తెరాహు గారు చనిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అబ్రహాము గారు మూలుగుతూ ఏడుస్తూ ఉన్న సమయం అది. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక శబ్దం వినబడుతూ ఉంది, అబ్రహామా. దేవుడికి స్తోత్రం కలుగునగా. అసలు నువ్వెవడో ప్రభువా? ఎన్నో దేవతల్లా చేతులా నేను చేశానే, ఎన్నో దేవుళ్ళని నేను పూజించానే, అసలు నీరెవరివి? ఇవన్నీ పక్కన పెట్టి నీ తండ్రి ఇంటి నుండియో, నీ దేశం ఇంటి నుండియో, నీ ప్రజల ఇంటి నుండియో మీరందరూ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళగలిగితే దేశములు గొప్ప జన్మగా నీ ఊళ్ళో నేను ఆశీర్వదిస్తాను. సకల జనుల కంటే నీవే ఆశీర్వదించబడిన వాడు. సరే ప్రభువా, నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాలో వాట్సాప్లో అడ్రస్ లింక్ పెట్టు అని అడిగానండి. సరే పోనీ ప్రభు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. నేను వెళ్తాను ప్రభువా, అయినా పుట్టింటిని విడిచిపెట్టి వెళ్ళాలంటే బాధ కదా. మన మహిళల యొక్క వేదన అంతా అదేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేశాన్ని దాటి దేశం పోయేటట్టు ఫీలింగ్లు, మళ్ళీ పొయ్యేది పక్కింటికి. స్తోత్రం కలుగును గాక. అయినా తండ్రిని విడిచిపెట్టి సొంత దేశాన్ని విడిచిపెట్టి రావడం అంటే ప్రభువా అది ఎట్లా ప్రభువా? అప్పుడప్పుడే వచ్చిపోయిందని పక్కన ఊర్లో చెప్తావా? పక్కింటి పక్క ఊరికి వెళ్ళొస్తారు అని అన్నాడండి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకు లోబడిపోయాడంతే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. లోబడిపోవటము అబ్రహాములో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం. దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాటకు లోబడిపోవటము అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన లక్షణం. యేసమ్మ గారు చివరి దశలో మేము అక్కడ ట్రైనింగ్ పొందుతూ ఉన్నప్పుడు ఒక మాట నేర్పించారు. అదే చివరిగా యేసమ్మ గారు మాట్లాడారు. ఏంటంటే, ఆవగింజంత అవిధేయత ఉంటే, ఆవగింజంత అవిధేయతలో సర్వలోకములో ఉన్న దుర్గుణాలన్నీ కూడా అందులో దాగి ఉంటాయంట. మీకు అర్థమైందా? ఒక్క విషయంలో అవిధేయత ఉంటే ఆ ఒక్కటి చాలు నీ జీవితాన్ని పాడు చేసేదానికి. ఒక్క విషయంలో అవిధేయత ఉంటే అది చాలు నీ సేవ సమర్పణను నాశనం చేసేదానికి. ఒక్క విషయంలో అవిధేయత ఉంటే నీ కొమ్మ కూలిపోవడానికి అది ఒక్కటి చాలు. కానీ ఆ ఒక్కటే నీ జీవితాన్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆ ఒక్కటే నీ పరీక్షను ఎంతగానో ఆశీర్వదిస్తుంది. ఆ ఒక్కటే నీ పరీక్షను ఎంతగానో విస్తరింపజేస్తుంది. ఏకి దేవుడు ఏం చెప్తాడో అది చేయాలంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రభు, నాకు కొన్ని ఆలోచనలు ఎన్నో ఏమంటే అయినా మా
ఇష్టాలు ఉన్నాయి కదండి, ఉండకూడదు. నేను అన్ని వదిలిపెడతాను కాదండి, సర్లే వదిలిపెడతానులే, నా బంధువులు అందరూ చేసుకొస్తా, పర్వాలేదా ప్రభువా, నువ్వు అక్కడే ఉండవు ఆయన, నీ బతుకు అక్కడే తెల్లారని. ఎందుకని? నేను ఏదైతే చెప్పానో అది నువ్వు చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము గారు అన్ని విషయాలలో ఆశీర్వదించబడటానికి ఫస్ట్ క్వాలిటీ అబ్రహాములో గారిలో ఉన్న లక్షణం ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్తాడో దానికి లోబడిపో. అబ్రహాము పరిగెత్తు, ఉండు ప్రభువా, కాలు మొత్తమే అక్కడే ఆగురాడు ఆయన. చాలా మంది ప్రార్థనకు వచ్చేదానికి చెప్పే సాకులు ఏంటంటే, కాళ్ళు అమ్మట్లేదయ్యా, మోకాలు వస్తున్నాయి అయ్యా. అబ్రహాము గారు పరిగెత్తమన్నాడు, పరిగెత్తమా, దాని మాటకు లోపల అంతా పరిగెత్తాడు. తర్వాత ప్రభు అంటాడు, ఏ అబ్రహాం, ఎంతవరకు నువ్వు ఎంత దూరం అయితే పరిగెత్తావో ఈ స్థలం అంతా నీదే అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ కంటి చూపు ఎంత దూరం కనపడుతుందో చూడు. ఆమె చూశాడు, అప్పుడు అల్లర్దా కనపడతాయి, కనపడతా అక్కడ దాకా. ఎంత దూరం అయితే నీకు కనిపించిందో అంతవరకు స్థలం నీదే. ప్రైజ్ ది లార్డ్. మనోళ్ళకి అర్థం కాదు. చేతులు ఎత్తమంటే ఎప్పుడు చేతులు ఎత్తమంటారు, చప్పట్లు కొట్టమంటే ప్రభు ఏం చెప్పినా ఒక అర్థం ఉంటుందండి. అబ్రహాం పరిగెత్తు, వయసులో నేను ఎంత పరిగెత్తమన్నా, నేనా వయసు నన్ను పరిగెత్తమన్నాడు. ఎందుకనంటే ఆయన పరిగెత్తిన చోటంతా ఆయన కావాలని. ప్రైజ్ ది లార్డ్. లోబడుట. అబ్రహాము గారు ఎప్పుడు అన్ని విషయంలో ఆశీర్వదించబడి అర్హత పొందుకున్నవాడయ్యానంటే, దేవుని మాటకు తూచా తప్పకుండా లోబడే అనుభవం అబ్రహాము గారు ఉన్నప్పుడు, నా ప్రభు ఇప్పుడు చెప్తున్న మాట, నీవు గడిచి వచ్చిన దరిద్రతనంతటిని కూడా దేవుడు మట్టువారు చేసి అన్ని విషయంలో ఈ 12వ మాసంలో నువ్వు ఆశీర్వదించాలని నువ్వు ఆశపడితే, అన్ని విషయములలో నువ్వు దేవుడికి లోబడే స్వభావం కలిగిన వాడుగా, కలిగిన తానుగా ఉండాలి. బట్ ఎవరు చేసి అన్ని విషయంలో, ఒక విషయంలో కాదు. ప్రార్థన చేయమంటే చేస్తాం కానీ టీవీలు కూడా చూడవద్దంటే ఎక్కడండి? ప్రార్థన చేస్తాను, టీవీలు కూడా చూస్తాను. నువ్వు చేసే ప్రార్థన ఎందుకు అక్క? గుడిలో కూర్చుని పన్నీరులా. అయితే కరెక్ట్గా ఉండే మనిషి ఎవరు పాస్టర్ గారు? అన్నిట్లో కరెక్ట్గా ఉండేది ఎవరు చెప్పనా? యేసు ప్రభు. అందుకే యేసుక్రీస్తు వారి భూలోకంలోకి వచ్చి, అందుకే భక్తుడు అంటాడు కదండి, ఆయన నీకు మాదిరి ఉంచిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట నువ్వు అంటావని తెలిసే యేసుక్రీస్తు భూలోకంలోనికి మానవ జన్మ ఎత్తొచ్చాడు. ఎందుకని? అంత పరిశుద్ధంగా ఉండమంటే ఎట్టండి? దేవుని వాక్యం, పరిశుద్ధులు ఎక్కడో పరిశుద్ధులు కావాలి. నా ప్రియులరా, అబ్రహాము గారు అన్ని విషయములలో దేవుడికి లోబడ్డాడు. ఇది ప్రారంభ దశ. అంటే యేసుక్రీస్తు దేవుడు అబ్రహాము గారిని పిలుస్తూ ఉన్న ప్రారంభంలో అబ్రహాము గారు లోబడారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా మనం గమనించినప్పుడు ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వాక్యం. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వాక్యం. ఆ సంగతులు జరిగిన తరువాత, ఏ సంగతులు జరిగిన తరువాత? తల్ల పైకెత్తని చెప్తాను. అబ్రహాము గారిని 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. అప్పుడు అబ్రహాము గారి ఏమైనా ఉందండి? అబ్రహాము గారికి ఏమైనా ఉందా? ఆస్తుందా? అంతస్తుందా? పొలాలు ఉన్నాయా? స్థలాలు ఉన్నాయా? మోటార్ సైకిల్ ఉన్నాయా? పేరు ప్రఖ్యాతి గార్చిన వాడా? ఏమీ లేదు. అంతస్తున్న అబ్రహాము గారిలో ఏమీ లేదు. అప్పుడు లోపడ్డాడు. కానీ
ఏమీ లేకుండా వచ్చిన అబ్రహాముని దేవుడు ఆశీర్వదించి, దేవుడు ఐశ్వర్యమునిచ్చి, అసలు ఊరు పేరు తెలియని అబ్రహాము గారిని ఒక అంతస్తుని తీసుకొచ్చి గర్భఫలాన్నిచ్చి, గర్భఫలాన్ని ఆశీర్వదించి, దాసులను దాసనాలనిచ్చి, సైనికులనిచ్చి, అబ్రహాము గారు ఒక ఉన్నత స్థాయిలో, ఒక శిఖరములో అబ్రహాము గారు ఆశీర్వదించబడినట్టు ఎవరు లేరు అన్న స్థాయిలో అబ్రహాముని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఈ స్థాయికి వచ్చిన తరువాత, ఇవన్నీ జరిగిన తర్వాత, అదే మాట, అవన్నీ అయిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అవన్నీ జరిగిన తరువాత అంటే ఏమీ లేనప్పుడు లోబడ్డాడు. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పొలాలు వచ్చేసాయి, స్థలాలు వచ్చేసాయి, దాసులు ఉన్నారు, గర్భఫలం కలిగింది, భూమి ఉంది, మంచి ఐశ్వర్యం కలిగిన వాడు, సకల ఆశీర్వాదం పొందుకున్నవాడు. అప్పుడు ఏమి లేనప్పుడు నేను రమ్మంటే వచ్చేసాడు, లోబడ్డాడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇంతకి ఇప్పుడు లోబడుతాడా లేదా అన్నది ఆ విషయం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్మల్ని బలపరుచునుగా. అప్పుడు ఏమీ లేనప్పుడు ఈజీగా లోబడ్డాడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లోబడుతాడా లేదా? అందుకు దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఈసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఈసాకును ఎండబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదేనండి గట్టి. ఇడ్లీలు పెట్టమంటే ఇడ్లీలే పెట్టాలండి. ఇడ్లీలు అడిగినప్పుడు మీరు పూరీలు పెట్టేట. నెమ్మదిగా చెప్పమన్నప్పుడు నెమ్మదిగా చెప్పండి, గట్టిగా చెప్పమన్నప్పుడు గట్టిగా చెప్పండి. కొంతమంది అనుకో పప్పులో ఉప్పు లేదక్క, ఉప్పు వేయక్క అని చెప్తే మళ్ళీ పప్పే తెచ్చిపోతుంది. మరి ఆమె చెవులు తుప్పులు పుట్టాయా, ఎవరి నా నోరు మాట తిరగబడింది అర్థం కాదు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. చెప్పండి గట్టిగా. అప్పుడేలా అబ్రహాము దేవుడు అతనికి చెప్పిన చోటికి వెళ్ళాను. మీరు గమనించండి, అబ్రహాము గారికి 80 ఏళ్ళప్పుడు దేవుడు వాగ్దానం చేశారు. ఏంటంటే అబ్రహాము దిగులు పడవద్దు, అందరూ నేను ఎటకాలను మాట్లాడుతున్నాను, నువ్వు బాధపడవద్దు, నువ్వు సమస్యలు వెళ్ళిపోద్దు, నేను నీ గర్భఫలాన్ని ఇస్తానని. ఆ మాట కొరకు 20 సంవత్సరాలు కనిపెట్టాడు అబ్రహాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు కనిపెడితే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి ఒక చక్కని కుమారుడిని దేవుడు ఇచ్చాడు. అతను అబ్రహాము గారి యొక్క ఆశలన్నీ కూడా ఇంకా తన కుమారుడే. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంతేకాదండి, తల్లిదండ్రులుగా ఉన్నంత వరకు, తల్లిదండ్రులు కానంత వరకు వాళ్ళ ఆశలు వాళ్ళకి, కానీ తల్లి తండ్రి స్థానం వచ్చేసిందంటే పిల్లల ఆశే తల్లిదండ్రుల ఆశ. మీరు గమనించండి, తండ్రి ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతాడు, ఆఖరికి వస్తాడు, ఆ పని దగ్గర ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు. ఆకలికి కూడా తన కడుపు కాలుతున్నా కూడా దాన్ని పట్టించుకోడు. ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి నా కుమారుడికి ఇస్తే వాడు ఎంత ఆనందిస్తాడు. ఇది తండ్రి ప్రేమ. దేవుడికి స్తోత్రం కలుగున గాక. ఏ దేవుడా, నాకు తెలియదు ఇంకా స్థానం రాలేదంటవా. తండ్రి స్థానం అది, అంతే, తండ్రి ప్రేమ. ఇప్పుడు అబ్రహాము గారి ఆశ అంతా మన కుమారుడే.
వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడి మాటలు ఎంత ముద్దుగా ఉన్నాయి, వాడు ఏం పని చేస్తున్నాడు. తన నిద్రపోతున్నా కూడా తన కలలో కూడా తన కుమారుడే కనపడే స్థాయిలో ఉన్నాడు అబ్రహాం గారు. అప్పుడు అబ్రహాము గారితో ప్రభు అంటాడు, నీ ఒక కుమారుడైన ఇస్సాకును తీసుకువచ్చి మోరియా దేశంలోకి వెళ్ళి నేను చూపించు బలిపీఠం మీద నీ చేతులారా అక్కడికి బలి చెల్లించాలి. వీడి చేత ఆ ఇస్సాకును తీసుకెళ్ళి వాడి చేత ఒక గొర్రె పిల్లను బలి చెల్లించి తీసుకురమ్మని చెప్పి చాలా ఈజీ. ఒక గొర్రె పిల్ల కాదు, 100 తీసుకెళ్తాడు అబ్రహాం. అవునా కదా? కానీ ప్రభు అడుగుతుంది ఏంటంటే నీ కుమారుడే నువ్వు బలిగా ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరు ఇవ్వాలి అంటే నీ చేతుల్లో నువ్వే ఇవ్వాలి. అంటే ఏమీ లేనప్పుడు అబ్రహాము లోబడ్డాడు, ఇప్పుడు అన్నీ కలిగినాయి, ఇప్పుడు నా మాటకు లోబడుతున్నాడా లేదా? అదే ఆ మాట చదువుకున్న మాట ఉంటుంది, అబ్రహాముని పరిశోధించను అన్నమాట. అప్పుడు లోబడ్డాడు. మరి ఇప్పుడు అదే లోబడే స్వభావం అబ్రహాములో ఉందా? అప్పుడు కుమారుడు లేడు, లోబడ్డాడు. అప్పుడు ఐశ్వర్యం లేదు, లోబడ్డాడు. అప్పుడు ఆస్తులు లేవు, లోబడ్డాడు. దాసదాసులు లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లోబడుతున్నాడా లేదా? దండల కాడ లేచి తన భార్యతో కూడా విషయం చెప్పకుండా, భార్య అడ్డుపడుద్దేమని భార్యతో కూడా చెప్పకుండా ఇస్సాకును తీసుకుని వెళుతూ ఉన్నాడు దేవుడు చెప్పిన చోటుకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రారంభంలో మనం లోబడతాం, కానీ మధ్యలో కొంచెం తిరగబడే ఎవరాలు జరుగుతుంటాయి ఆధ్యాత్మిక జీవితంలో. ప్రారంభంలో ప్రభువా నీవేలా ఊపిరి, నీవేలా కాపరి అంటారు. తర్వాత దేవుని మీదనే తిరుగుబాడే భక్తులు తయారైపోతారు. దేవుణ్ణి ఎదిరించి, దేవుని మీద నేరాలు మోపి, దేవుణ్ణి నిందించి అసలు ఆయన రోడ్డుకి ఎక్కించే పనులు చేసే వాళ్ళు ఉంటారు. వారు ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నప్పుడు వారు మారు మనసు పొందాలి. జీవిత పరిచర్య అనుభవంలో 10 ఏళ్ళు గడిచిపోయింది. 11వ సంవత్సరంలో అడుగు పెట్టాను నా పరిచర్య అనుభవం. ఎంతో మంది జీవితాలు చూస్తూ ఉన్నాను ఆత్మీయంగా. ప్రారంభంలో ఉన్న ఆ తగ్గింపు, ప్రారంభంలో ఉన్న విధేయత, ప్రారంభంలో ఉన్న ఆ లోబడే స్వభావము కొంత స్థాయిలో దేవుడు స్థిరపరిచినాక ఆ లోబడే స్వభావం కనిపించలేకపోతుంది. దట్ ఈస్ డేంజరస్. అది చాలా ప్రమాదకరం. అది చాలా ప్రమాదకరం. దేవుడు నీ మీద పెట్టిన ఉద్దేశములు విఫలమైపోవటానికి అదే కారణం. దేవుడు నీ మీద పెట్టిన ఆయన ఆత్మ దేవుడే తీసివేయటానికి అదే కారణం. ఏంటి అంటే ప్రారంభంలో ఉన్న ఆ లోబడే స్వభావం, ఆ విధేయత స్థిరపడిన తరువాత ఉండలేకపోతూ ఉన్నది. కానీ అబ్రహాము స్థిరపడిన తరువాత కూడా దేవుని మాటలో నిశ్చిత ప్రభువా అని చెప్పి మోరియా దేశంలోకి వెళ్ళి ఇస్సాకును బలి చెల్లించడానికి సిద్ధపడ్డాడు. ఆమేన్. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడటానికి ఒక శ్రేష్టమైన లక్ష్యం. అబ్రహాము మొదట లోబడ్డాడు, స్థిరపరచబడిన తరువాత కూడా లోబడ్డాడు. ప్రియులారా, ఇదనా నీ జీవితంలో ఒకవేళ నువ్వు దేవుని ఆశీర్వాదములు కోల్పోవటానికి కారణం ఇదేనా? దేవుడు నిన్ను ప్రారంభంలో పిలిచినప్పుడు ఉన్న ఆ లోబడే స్వభావం ఇప్పుడు నీలో లేకపోవటమే ఏమో. నీ జీవితం శాపంగా మారిపోవటానికి కారణం ఇదే ఏమో. దేవుడు నీ మీద పెట్టిన ఆత్మను తొలగించడానికి కారణం ఇదే ఏమో. దేవుడు నీ మీద పెట్టిన ఆశలు విఫలమైపోవటానికి కారణం ఇదే ఏమో. ఏంటి? ఒకప్పుడు నువ్వు లోబడ్డావు, కానీ ఇప్పుడు ఆ లోబడే స్వభావం ఉన్నదా? అప్పుడైతే నాకేం తెలియదండి, ఇప్పుడు కూడా అట్టే ఉన్నారు. అందుకే ప్రభు కొరింథీ పత్రికలో పౌలుడు కదా, దేవుడు లోకముల నుంచి జ్ఞానం సిగ్గుపరచుటకు వెర్రివారంటే ఎవరు? ఏం తెలియనోడు, ఆయన వాళ్ళే కావాలి దేవుడికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి, అదే కావాలి. లేదా నేను ఆ ఎక్స్పీరియన్స్ అంటే నోట్ కనిపెడితే బాగుంది.
నా అనుభవాలండి నో. అప్పుడు నీకు ఏం తెలియనప్పుడు నీకు మాట నేర్పింది ఎవరు? ఆట నేర్పింది ఎవరు? నిలబెట్టింది ఎవరు? స్థిరపరిచింది ఎవరు? ఆయనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు లోపడాలి. అబ్రహాము ఆశీర్వదించబట్టడానికి కారణం ప్రారంభమే కాదు, అతను మరణించేంత వరకు కూడా దేవునికి లోబడే స్వభావం. మూడవ మాట చెప్తాం. మూడవదిగా అబ్రహాము గారు లోబడ్డారు. ఇప్పుడు మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కడుతూ ఉన్నారు. బలిపీఠం కడుతూ ఉంటే ఈ బలిపీఠం కట్టేదానికి రాళ్ళు అందించేది ఎవరో తెలుసా? ఎవరండి? ఈసాకు. అతను బలి చెల్లించబడబోతున్నాడు. బలిపీఠము కట్టించేదానికి సహాయపడేవాడు ఎవరంటే ఈసాకు. కట్టి పెంచేవాడు ఎవడు? ఎవరండి? ఈసాకు. కత్తి పదులు చేసేవాడు ఎవడు? ఈసాకు. అసలు నిప్పు పట్టుకొచ్చింది ఎవడు? ఇవన్నీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. గబక్కని అబ్రహాము ఈసాకు చేతులు పట్టుకున్న వెంటనే, మామూలుగా మన బోటోళ్ళు అయితే తిరిగి చూడకుండా పరిగెత్తరు. మన ఆయన గుబిలు మళ్ళినట్టుంది, గొర్రె పిల్ల మర్చిపోయి వచ్చినట్టు, దాని బదులు నన్ను గట్టేసి నన్ను బలి చెందట్టుండని పరిగెత్తారు. లేదండి, ఈసాకును పట్టుకున్నప్పుడు, డాడీ ఏం పని చేస్తున్నావు, నువ్వు ఏమనుకున్నావు, నాకని ఆశలు ఉండవా, నా ఉద్దేశం అడిగావా అని అడగలగా. సరే పాని, ఈ విషయం పక్కన పెట్టండి. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసింది 80 వయసులో. ఈసాకుని దేవుడు ఇచ్చింది ఎప్పుడు? 100 సంవత్సరాలు, అప్పుడు 20 ఏళ్ళ తరువాత. ఇప్పుడు ఈసాకుకి యవ్వన ప్రాయం వచ్చిందంటే ఒక 20 సంవత్సరాలు వేసుకుందాం, మన లెక్క 20 సంవత్సరాలు వేసుకుందాం. ఇప్పుడు అబ్రహాము వయసు ఎంత? 120 సంవత్సరాల వయసు కలిగినోడు వృద్ధుడు ఈసాకుని ఎత్తి బలిపీఠం మీద పండేయగలుగుతున్నా? నేను అనుకుంటున్నా, ఎప్పుడైతే అబ్రహాము ఈసాకు చేతులు పట్టుకున్నాడో ఈసాకే ఎక్కి బలిపీఠం మీద పడుకున్నాడని. సపోర్ట్లు కొట్టండి గట్టిగా. అంటే అబ్రహాము గారు లోబడ్డారు దైవ చిత్తానికి. అదే అలవాటు తన కుమారుడైన ఈసాకు కూడా నేర్పించాడు. ఈసాకు చాలా సులభంగా చెప్పవచ్చు, నా వల్ల కాదు డాడీ, ఈజీగా చెప్పచ్చు. నీతో దేవుడు చెప్తే నాతో చెప్పలేదుగా అని. నీ ఆశ కొరకు నన్ను బలి చేస్తుంది న్యాయమా అని ఈసాకు అడగచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న లేఖన భాగంలో 22వ అధ్యాయం మొత్తం మీరు చదివినా కూడా ఈసాకు మరో మాట మాట్లాడినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. అంటే ఈసాకు అబ్రహాము గారు ఎప్పుడైతే చేతులు పట్టుకొని కట్టడం ప్రారంభించాడు, అర్థమైపోయింది ఈసాకుకి. వెంటనే బలిపీఠం మీద పడుకునేసి సిద్ధపడ్డాడు, బలిగా మార్చబడేదానికి. హల్లెలూయా. అబ్రహాము గారు ఎలాగైతే లోబడ్డాడో అదే అలవాటు తన కుమారుడు కూడా నేర్పించాడు. ఇద్దరు నువ్వు లోబడుతున్నావు, నీ పిల్లలకు దాన్ని నేర్పిస్తున్నావా? నీ కుటుంబానికి నేర్పిస్తున్నావా? నీ కుమార్తెలకు నేర్పిస్తున్నావా? నీ కుమారులకు నేర్పిస్తున్నావా? నీ సంతానములకు నేర్పిస్తున్నావా? ఏంటి? లోబడే స్వభావం. అందుకే 26వ అధ్యాయంలో కూడా ఆ మొదటి 2-3 వాక్యాలు మీరు గమనించినప్పుడు, ఆదికాండంలో 26వ అధ్యాయంలో దేశంలో గొప్ప కరువు వచ్చింది. దేశంలో దేశ దిమ్మలుగా మారిపోతున్నారు ప్రజలందరూ. అప్పుడు ఈసాకుతో ప్రభు మాట్లాడాడు, నీవు ఇదే దేశమందు పరమాశివై ఉండి నువ్వు విత్తనమై నేను దాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఆ మాట నీకేం నాయనా, నువ్వు డైలాగులు చెప్తావు కానీ ఇక్కడ ఎండిపోయేది నేనే ప్రభు అని చెప్పి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈసాకు వెళ్ళ. దేవుడు చెప్పిన మాటకు కరువు ఉన్న దేశంలో, అదే దేశంలోనే విత్తనం వేశాడు. అదే దేశంలో అదే సంవత్సరం, ఏ సంవత్సరము? దేశమంతా కరువు. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భూమిలో అమ్ముకుని వెళ్ళిపోతుంటే అప్పుడు ఈసాకు విత్తనం వేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసినోడంతా ఎంత ఎట్టకారంగా, ఒరే కరువు వచ్చేసి అందరూ చచ్చిపోయి గురేసుకునేసి ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్వు ఇప్పుడు విత్తనం వేస్తున్నావు, గాడిద నీకు గుర్తుందా లేదంటారా అని అడిగి ఉండరు. కానీ ఈసాకు
నా ప్రభు చెప్పాడు, నా మాట నేను లోపడతాను. జరిగింది ఏంటో తెలుసా? కరువు దేశంలో, కరువు సంవత్సరంలోనే ఈసాకు 100 ఆశీర్వాదం పొందాడు. కారణం ఏంటి అంటే లోబడే స్వభావం. అబ్రహాము గారు అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డారు. దానికి కారణం లోబడుట. అన్ని స్థిరపరచబడిన తరువాత లోబడుట. 3, ఆ లోబడే స్వభావం తన కుటుంబానికి కూడా నేర్పించింది. దేవునికి మహిమ కలుగునగా. ఎవరైనా దేవుని అనవసరంగా మాట్లాడే తప్పు. దేవుని అలా మాట్లాడు. ఎవరు నేర్పించాలి? ఎవరు నేర్పించాలండి? దైవజనుడు అనవసరంగా మాట్లాడుతున్నాడు. దైవజనుడు అలా మాట్లాడు తప్పు, శాపం తగులు తప్పు, మాట్లాడకూడదు అని ఎవరు నేర్పించాలి? ఎవరు నేర్పించాలండి? తల్లిదండ్రులు నేర్పించాలి. అందుకే భక్తుడు అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగినప్పుడు. అబ్రహాము గారి చిన్న వయసు నుండే ఈ సంగతి నేర్పించాడు. దేవుడు ఏదైతే చెబుతున్నాడో దానికి లోపడాలి. ఈ 12వ మాసంలో ప్రభు మీతో చెబుతున్న మాట, అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించిన నేను మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను. ఈ 12వ మాసం, ఈ 12వ మాసంలో సంపూర్ణమైన ఆశీర్వాదంతో నేను మిమ్మల్ని నింపుతాను. అబ్రహామును ఆశీర్వదించినట్లయితే అన్ని విషయాలు ఆశీర్వదిస్తాను. కానీ అబ్రహాములో ఉన్న లక్షణం మీలో ఉండాలి. 1, ప్రారంభంలో లోబడి స్వభావం. 2వది, స్థిరపరచబడిన తరువాత కూడా చివరి శ్వాస వరకు కూడా లోబడే స్వభావం. 3వదిగా, నీవు లోబడినట్లే నీ కుటుంబాన్ని కూడా మార్గంలో నడిపించే స్వభావం. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు అన్ని విషయంలో అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా నీవు కూడా ఆశీర్వదించబడతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.